చాలా సార్లు వచ్చిన ప్రతిసారి చెప్తూనే ఉన్నా, ఇక్కడ నేను నెలలు ఇక్కడ ఉన్నాను. సో లైట్ గా కొన్నిసార్లు అనుకున్నాను కదా వైజాగ్ షిఫ్ట్ అయిపోదామా, మన బీచ్ అంటే ఇష్టం కదా అని. బట్ ఆబ్వియస్లీ ఇల్లు ఉంది అక్కడ, పని ఉంది అక్కడ కాబట్టి. సో ఇట్ ఫీల్స్ వెరీ నైస్ టు బీ బ్యాక్ ఇన్ వైజాగ్. ఇంకా ఎక్స్ట్రా స్పెషల్ ఎందుకంటే రాకాస ఫిలిం కమిటీ కురోలు సక్సెస్ తర్వాత రాకాస లాంటి ఫిలిం యూనో ప్రొడ్యూస్ చేయడం, దాని ప్రమోషన్ కి ఇక్కడ రావడం ఒక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అండి. చాలా కామెడీ ఉంటుంది. అంటే మనం హారర్ కామెడీ చూసుంటాం, ఫ్యాంటసీ థ్రిల్లర్స్ చూసుంటాం, కానీ ఒక కామెడీ ఇంకా ఫ్యాంటసీ కలిపి చాలా బ్యూటిఫుల్ గా బ్లెండ్ అయ్యి చేశారు మా డైరెక్టర్ మాన్సా శర్మ. అండ్ మా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ శ్రీను, నయన్ అండ్ సంగీత్, వీళ్ళే కాకుండా దమ్మాజీ గారు, తంకిల్ బర్ని గారు, అలా చాలా మంది ఉన్నారు. ఇంకా స్లోగా తెలుస్తుంటుంది ట్రైలర్ రిలీజ్ తర్వాత. చాలా అంటే నేను సినిమా చూస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అని. అంటే ఇలాంటి సినిమా ఇంకెవరైనా ప్రొడ్యూస్ చేస్తుంటే నేను యాజ్ అన్ ఆడియన్స్ చూడడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించి థియేటర్ దాకా వెళ్ళే సినిమా ఇది. అండ్ నా దాకా వచ్చినప్పుడు నేను అనుకున్నా వై నాట్, నేను ఎందుకు ప్రొడ్యూస్ చేయకూడదు, నాకు ఈ అవకాశం వచ్చింది కదా అని. అండ్ అనుకున్నట్టే చాలా చాలా అద్భుతంగా వచ్చింది సినిమా. అండ్ April 3rd ముందుకు వస్తుంది. అందరూ థియేటర్స్ లో ఫస్ట్ చూడండి ప్లీజ్, మీకు చాలా బాగా నచ్చుతుంది అని కోరుకుంటున్నాను. దీనిలో ఓన్లీ ఫన్ కాకుండా లాట్ మోర్ స్టోరీ, కొంచెం అడ్వెంచర్, కొంచెం హారర్, బట్ 100% ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది. మా డైరెక్టర్ గారు విట్లాచారి గారి సినిమాలకి పెద్ద ఫ్యాన్ అనమాట. ఆయన ఆ రోజుల్లోనే మన తెలుగు సినిమాలోకి ఫ్యాంటసీ ఎలిమెంట్స్ చాలా అమేజింగ్ గా తీసుకొచ్చారు, మన ఇంట్రడ్యూస్ చేశారు వాటికి. అలాంటి సినిమాలు, అలాంటి కథలు మన కల్చర్ లోనే చాలా ఉన్నాయి, మన ఇండియన్ మైథాలజీలో చాలా ఉన్నాయి. అలాంటి చిన్న ఎక్సెప్ట్ తీసుకుని దాన్ని అడాప్ట్ చేసుకుని కథ రాసుకున్నారు మా డైరెక్టర్ గారు. సో సారీ, మంచి ఫ్లో ఉండేది, మర్చిపోయింది. విట్లాచారి గారి సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యారు మా డైరెక్టర్. విట్లాచారి గారి స్టైల్లో ఈ రోజుల్లో ఒక మంచి చందమామ కథ తీసి దాన్ని ఫుల్ ఎంటర్టైన్మెంట్ నింపేస్తే ఎలా ఉంటుందో అదే మా సినిమా రాకాస. ఇలా మాట్లాడిపోతే మీకు బోర్ కొడుతుంది, నాకు బోర్ కొడుతుంది. సో నేను దీన్ని ఎండ్ చేస్తాను. మీరు ఏమైనా క్వశ్చన్ ఉంటే అడిగితే మనం వీ కెన్ హ్యావ్ నైస్ చిట్ చాట్ అనమాట. సో April 3rd రాకాస రాబోతుంది, మీరు మర్చిపోకూడదు. వెనకాల కూడా కుట్టించుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఆన్ దట్ నోట్ స్టార్ట్ చేసాము. ఈరోజు వైజాగ్ లో ఉన్నాము. సో వైజాగ్ అంటే నాకు కొంచెం స్పెషల్ ఉంటుంది, ఎందుకంటే ఐ హావ్ బీన్ హియర్ లైక్ ట్వైస్ బిఫోర్. సో యా, ఇట్స్ ఆల్వేస్ నాస్టాల్జిక్ బీయింగ్ బ్యాక్ హియర్. అండ్ మా మూవీ అంటే చాలా లైక్ ఫ్యాంటసీ అండ్ కొంచెం కామెడీ ఉంటుంది, కొంచెం కాదు చాలా ఎక్కువ కామెడీ ఉంటుంది, కొంచెం థ్రిల్ ఉంటుంది మూవీలో. అండ్ మా శ్రీను గారు, మా హీరో గారు వీరబాబు చాలా బాగా చేశారు మూవీలో. అండ్ అవుట్ అండ్ అవుట్ ఫన్ ఉంటుంది, చిన్నపిల్లల నుంచి ఓల్డ్ పీపుల్ అందరూ ఎంజాయ్ చేస్తారు. కరెక్ట్ చెప్పమ్మా, అందరూ నేర్చుకున్నారు తెలుగు. ఇంకా నేర్చుకోవాలి, కానీ ప్లీజ్ బేర్ విత్ మీ గైస్. అండ్ యా, ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ us here, and it's releasing on 3rd April. సో ఖచ్చితంగా థియేటర్స్ కి రావాలి, ఖచ్చితంగా మా మూవీ చూడాలి, అంతే. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు వారందరూ మా రాకాస సినిమా చూసి బ్లాక్ బస్టర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాలో అందరూ, మా హీరో సంగీత్ గారు అయితే తన టైమింగ్ తో, తన కామెడీతో చాలా బాగా అలరించారు. సో April 3rd చూడబోతున్నారు. మా మానస శర్మ గారు చాలా అద్భుతంగా రాసుకున్నారు, తీశారు. మా హీరోయిన్ నైన్ సారిక చాలా బాగా చేశారండి. ఈ సినిమాలో ఉన్న కాస్టింగ్ కూడా అందరూ చాలా చాలా బాగా చేశారు. మీ అందరికి తప్పకుండా నచ్చుతుంది. ప్లీజ్ డూ వాచ్ రాకాస April 3rd. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా అందరికి ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ నిహార్ గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ.